మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలకు మెప్మా అర్బన్ మార్కెట్ ను కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్ సమీపంలో గల పాత మీ సేవా కేంద్రంలో ఏర్పాటు చేశారు. నగరంలోని పలు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన పలు ఉత్పత్తులను ప్రదర్శనగా ఉంచారు. ఈ ప్రదర్శనను మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రియం వద ప్రారంభించారు. కాకినాడ నగరపాలక సంస్థ మెప్మా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ టీపీఆర్ఓ శైలజ, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ డి వెంకటరాజు, సూపరింటెండెంట్ సతీష్, సిఓలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో జ్యూట్ బ్యాగ్లు, నైటీలు, చీరలు, నాన్ వెజ్ పచ్చళ్ళు, తినుబండారాలు, ఫెనైల్, యాసిడ్ వంటి ఉత్పత్తులను ఉంచారు. నగర ప్రజలు ఈ అర్బన్ మార్కెట్ను సందర్శించి మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమం కాకినాడ నగరపాలక మన గౌరవ కమిషనర్ గారు మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా వారు, టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించడం జరిగింది. దీంట్లో సుమారుగా 40 వరకు మన డ్వాక్రా స్వయం సహాయక సంస్థలు చేసినటువంటి ప్రోడక్ట్స్ ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా అమ్మకం కూడా జరుగుతుంది. ఇవాళ రేపు కూడా ఈ కార్యక్రమాన్ని 2 రోజుల కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల కూడా నెలలో 2 రోజులు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరుగుతుందండి. దీంట్లో మనకి ఏదైతే అర్బన్లో స్వయం సహాయ సంఘ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసేటువంటి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. దీంట్లో వాళ్ళు అమ్ముకుని ఉత్పత్తులు లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన గౌరవ ఎండీ మెప్మా వారు డిజైన్ చేయడం జరిగిందండి. గౌరవ ఎండీ ఆదేశం ప్రకారం ఈరోజు మనం ఇక్కడ కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారుగా దాదాపు అందరూ స్వయం సహాయ సంఘ సభ్యులు, రిసోర్స్ పర్సన్స్, సంబంధిత మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్లు పాల్గొనడం జరిగిందండి. మహిళా సాధికారత అనే అంశాన్ని తీసుకొచ్చి ఈ అర్బన్ మార్కెట్ డెవలప్ చేస్తూ, అదేవిధంగా మహిళలు ఇంట్లో వాడుకునే వస్తువుల దగ్గర నుంచి వాళ్ళ అలంకరణకి, గృహోపకరణాలకి, ప్లాస్టిక్ని నిషేధానికి సంబంధించిన జూట్ బ్యాగులు కానీ ప్రతి వస్తువు అంటే ఆడవాళ్ళు ఇంట్లో ఉండి కూడా చేసి వాళ్ళు కూడా మార్కెట్ల ద్వారా అమ్ముకోగలరు అనే ఒక కొత్త ఉత్సాహాన్ని మాకు అనిపిస్తూ అర్బన్ మార్కెట్ ఈరోజు నిర్వహించడం జరుగుతుందండి. మేము కూడా జూట్ బ్యాగులు రెడీ చేసాము, అదే మార్కెట్లో పెట్టాము. మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. అర్బన్ మార్కెట్ ద్వారా ప్రతి ఒక్కరికి మేము ఏదైతే తయారు చేస్తున్నామో అది 10 మందికి మార్కెటింగ్ అయినట్టు మాకు తగిన డబ్బులు కూడా రావడం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ అండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ దేవాలయం వీధిలో గల శ్రీ పైన చలమయ్య శ్రీనివాస్ కళ్యాణ మండపంలో చేనేత హస్తకళల ప్రదర్శన. చేనేత వస్త్రాలను, హస్తకళలను ఆదరించి వారికి తోడ్పాటు అందించాలన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలకు కాకినాడలో మెప్మా అర్బన్ మార్కెట్. నగర ప్రజలు మెప్మా అర్బన్ మార్కెట్ను సందర్శించి మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలన్న మెప్మా పీడీ ప్రియం వద. కాకినాడ రామారావుపేటలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో హౌసింగ్ ఫైనాన్స్ శాఖను ప్రారంభించిన క్రెడై కాకినాడ బ్రాంచ్ అధ్యక్షుడు కె విజయ్ రామకృష్ణ. గృహ రుణాలకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హౌసింగ్ ఫైనాన్స్ శాఖను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.